నమస్తే వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. పీక్ సమ్మర్ లో ఒక్క స్టార్ హీరో సినిమా లేకుండా ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేశారు. కానీ వారం వారం గ్యాప్ లేకుండా సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. చిన్న సినిమాలే అయినా కంటెంట్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నాయి. మరి అలా ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న సినిమాలేంటి? ఈసారి ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్న ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఏంటి? స్టార్ హీరోల సినిమాలతో కళకళలాడాల్సిన సమ్మర్ని చిన్న హీరోల సినిమాలతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది ఆడియన్స్ కి. పెద్ద హీరో సినిమాలు లేకపోయినా కంటెంట్ తో అదరగొట్టడానికి రెడీ అవుతున్నారు చిన్న హీరోలు. ఈ లిస్ట్ లో ఫుల్ బజ్ తో రిలీజ్ అవుతున్న సినిమా గాయపడ్డ సింహం. తరుణ్ భాస్కర్ హీరోగా, ఫరియా హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ ఇంట్రెస్టింగ్ మూవీ అమెరికా వెళ్లాలనుకున్న ప్రతి యూత్ కి కనెక్ట్ అయ్యే సినిమా. ఇప్పటికే గాయపడ్డ సింహం నుంచి రిలీజ్ అయిన కంటెంట్ ఆడియన్స్ ని ఆకట్టుకోవడంతో ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తోన్న సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ వారం అన్ని ఫన్ ఎంటర్టైన్మెంట్ బ్యాక్డ్రాప్ తో వస్తోన్న సినిమాలే. ఆల్రెడీ ఎంటర్టైన్మెంట్ తోనే తెరకెక్కిన గాయపడ్డ సింహం ఈ వారం రిలీజ్ అవుతుంటే, అదే రోజు మే 1న జెట్లీ కూడా థియేటర్లలోకి వస్తోంది. మత్తు వదలరా సినిమాతో తనకంటూ డిఫరెంట్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్న డైరెక్టర్ రితేష్ రాణా ఈసారి సత్యాని హీరోగా పెట్టి జెట్లీ సినిమా చేశారు. కంప్లీట్ ఫన్ ఫీల్డ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన జెట్లీ పాజిటివ్ బజ్ తో శుక్రవారం రిలీజ్ కాబోతోంది. తెలుగులో ఈ వారం గాయపడ్డ సింహం, జెట్లీ సినిమాలు మాత్రమే ప్రామినెంట్ గా రిలీజ్ కాబోతున్నాయి. తెలుగులో తక్కువే ఉన్న డబ్బింగ్ సినిమాలు మాత్రం ఈ వారం తెలుగులో కూడా సందడి చేయబోతున్నాయి. తెలుగు సినిమాలన్నీ మే 1న రిలీజ్ అవుతుంటే, ఒక్కరోజు ముందే ఏప్రిల్ 30న కర సినిమా రిలీజ్ అవుతోంది. తమిళ్ స్టార్ ధనుష్ హీరోగా, మమితా బైజు హీరోయిన్ గా రూరల్ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ గా కర సినిమా తెరకెక్కింది. తమిళ్తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు ధనుష్ అండ్ టీమ్. టాలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ మార్కెట్ పెంచుకుంటున్న ధనుష్ కర సినిమా కోసం తెలుగులో కూడా ప్రమోషన్లు చేయడంతో మంచి బజ్ క్రియేట్ అవుతోంది. మలయాళ స్టార్ హీరోలు మమ్ముటి, మోహన్ లాల్ నటించిన పేట్రియాట్ సినిమా మే 1న థియేటర్లలోకి వస్తోంది. పాన్ ఇండియా కాదు, ఓన్లీ మలయాళ ఆడియన్స్ కోసమే తెరకెక్కిందని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసిన మోహన్ లాల్ అండ్ టీమ్ ఈ శుక్రవారం తెలుగు, మలయాళంలో సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఇద్దరు లెజెండ్స్ తో పాటు నయనతార, ఫహద్ ఫాజిల్ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తోన్న ఈ పేట్రియాటిక్ యాక్షన్ మూవీ భారీ అంచనాలతో రిలీజ్ అవుతోంది. తమిళ, మలయాళ డబ్బింగ్ సినిమాలతో పాటు ఒకరోజు అనే బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కూడా మే 1నే రిలీజ్ అవుతోంది. అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన ఏక్ దిన్ సినిమాని తెలుగులో ఒక రోజుగా రిలీజ్ చేస్తున్నారు. ట్రైలర్ తో ఇంటెన్స్ లవ్ స్టోరీగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా మే 1న పాజిటివ్ బజ్ తో థియేటర్స్ లోకి వస్తోంది. హిందీ, మరాఠీలో రిలీజ్ అవుతున్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ రాజా శివాజీ. రితేష్ దేశ్ముఖ్, జెనీలియా, అభిషేక్ బచ్చన్, సంజయ్ దత్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన రాజా శివాజీ ఛత్రపతి శివాజీ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కింది. రీసెంట్ గా రిలీజ్ అయిన పవర్ఫుల్ ట్రైలర్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఛత్రపతి శివాజీ లైఫ్ స్టోరీ ఆధారంగా లాస్ట్ ఇయర్ వచ్చిన చావా సూపర్ హిట్ అవడంతో ఈ హిస్టారికల్ మూవీస్ కి డిమాండ్ పెరిగిపోయింది. మరి ఈ శుక్రవారం మే 1న థియేటర్లోకి వస్తున్న ఈ పవర్ఫుల్ మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. థియేటర్లో ఈ వారం రిలీజ్ అవుతున్నవన్నీ చిన్న సినిమాలే అయినా అన్ని ఇంట్రెస్టింగ్ గానే కనిపిస్తున్నాయి. అయితే ఓటీటీలో కూడా అదే రేంజ్ క్రేజీ కంటెంట్ స్ట్రీమింగ్ కి రెడీ అయింది. మరి ఒకే రోజు థియేటర్లోకి వచ్చి ఒకే రోజు ఓటీటీలోకి వస్తున్న ఆ సినిమాలేంటి, ఏ ప్లాట్ఫామ్ లో స్ట్రీమ్ కాబోతున్నాయో డీటెయిల్ గా చూద్దాం. ఈ వారం ఓటీటీలో ఇంట్రెస్టింగ్ కంటెంట్ స్ట్రీమ్ కాబోతోంది. అందులో ఫస్ట్ మోటార్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో థియేటర్లలోకి వచ్చిన బైకర్ మూవీ మే 1న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. అభిలాష్ రెడ్డి డైరెక్షన్ లో శర్వ, మాళవిక, రాజశేఖర్ లీడ్ రోల్స్ లో ఏప్రిల్ 3న థియేటర్లలోకి వచ్చిన బైకర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. మరి ఓటీటీలో ఏ రేంజ్ లో రీచ్ ఉంటుందో చూడాలి. ఏప్రిల్ 3న బైకర్ తో పాటు ఆడియన్స్ ముందుకొచ్చిన సినిమా రాకాస. కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ బ్యాక్ డ్రాప్ లో రిలీజ్ అయిన రాకాస హారర్ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ని ఆకట్టుకుని సూపర్ సక్సెస్ అయింది. నిహారిక ప్రొడ్యూసర్ గా, మానస శర్మ డైరెక్షన్ లో సంగీత్ శోభన్ హీరోగా వచ్చిన రాకాస సినిమా నెట్ఫ్లిక్స్ లో మే 1 నుంచి స్ట్రీమ్ కాబోతోంది. ఇలా ఒకే రోజు థియేటర్లో రిలీజ్ అయిన బైకర్, రాకాస ఒకే రోజు ఓటీటీలోకి వస్తున్నాయి.
తమిళ్లో మంచి క్రేజ్ ఉన్న శరవణన్ లెజెండ్ మూవీతో ఎంట్రీ ఇచ్చినా ఈసారి మాత్రం స్పై యాక్షన్ థ్రిల్లర్ తో తన సత్తా ప్రూవ్ చేసుకున్నారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ కి కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసిన లీడర్ మూవీ థియేటర్లో సూపర్ హిట్ అయింది. ఇదే సినిమా అమెజాన్ ప్రైమ్ లో May 1 నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమాలతో పాటు తెలుగు సిరీస్లకు కూడా ఓటీటీలో మంచి క్రేజ్ క్రియేట్ అవుతోంది. వీటిలో యూత్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కిన బ్యాచ్మేట్స్ అనే తెలుగు సిరీస్ జియో హాట్స్టార్ లో ఏప్రిల్ 30 నుంచి స్ట్రీమ్ కాబోతోంది. టీజర్లతో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఈ సిరీస్ లో ఎక్కువ మంది న్యూ కమర్సే ఉన్నారు. బాలీవుడ్ లో ఈ వారం సిరీస్లన్నీ థ్రిల్లర్, ఇంటెన్స్ డ్రామాలే ఉన్నాయి. వీటిలో మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు, పులకిత్ సామ్రాట్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన గ్లోరీ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో May 1 నుంచి స్ట్రీమ్ అవుతుంటే, మరో కాంట్రవర్సీ మూవీ కేరళ స్టోరీ 2 May 8 నుంచి ప్రీపోన్ అయి May 1 కే G5 లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. సింగిల్ గా ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోయిన్ అయింది సమంత. సరే అయ్యాను కదా అని రిలాక్స్ అయిందా? టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి, బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి వెళ్తూ లైఫ్ కి సరికొత్త గోల్స్ సెట్ చేసుకుంటుంది. ఇన్నేళ్ల సమంత కెరీర్ లో అనుకున్నది సాధించిందా? సౌత్ ఆడియన్స్ కి కాదు, నార్త్ ఆడియన్స్ కి కూడా పరిచయం అక్కరలేని పేరు సమంత. ఒకప్పుడు క్యూట్ గా, లైవ్లీగా ఉండే సమంత ఇప్పుడు స్ట్రాంగ్ అండ్ సూపర్ విమెన్ గా మారిపోయింది. అనుకున్న లక్ష్యాన్ని అందుకోవడానికి ఎంత దూరమైనా వెళ్లడానికి, ఎన్ని హార్డిల్స్ ఉన్నా దాటేయడానికి రెడీ అయిపోయింది. సో కాల్డ్ హీరోయిన్స్ లా అలా వచ్చి ఇలా వెళ్లిపోయే క్యారెక్టర్స్ నుంచి బయటకొచ్చి తనకంటూ గుర్తింపునిచ్చే సినిమాలు చేస్తూ తన ఐడెంటిటీని కంటిన్యూ చేస్తోంది. గ్లామర్ రోల్స్ నుంచి సడన్ గా సీరియస్ రోల్స్ కి షిఫ్ట్ అయింది సమంత. పాన్ ఇండియా వైడ్ సినిమాలు చేస్తూ ఛాలెంజింగ్ రోల్స్ తో అదరగొడుతోంది సమంత. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్, సిటాడెల్ లో ఫుల్ గా యాక్షన్ చూపించిన సమంత ఇప్పుడు మా ఇంటి బంగారంతో విమెన్ సెంట్రిక్ యాక్షన్ మూవీని చేస్తోంది. నందిని రెడ్డి డైరెక్షన్ లో సమంత సొంత బ్యానర్ లో మా ఇంటి బంగారం సినిమా చేస్తోంది. ఈ సినిమాతో మరోసారి పవర్ఫుల్ యాక్షన్ ని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతోంది. లేట్ గా వచ్చిన లేటెస్ట్ యాక్షన్ సీన్స్ విత్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ తో సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. May 15న మా ఇంటి బంగారం సినిమా మంచి ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ కాబోతోంది. సమంత తెలుగులోనే కాదు, హిందీలో కూడా ఇంట్రెస్టింగ్ యాక్షన్ చేస్తోంది. మా ఇంటి బంగారం సినిమాతో పాటు రాజ్ డీకే తెరకెక్కిస్తోన్న రక్త బ్రహ్మాండ్ సిరీస్ లో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చూపించబోతోంది సమంత. సౌత్ నుంచి ఫ్యామిలీ మ్యాన్ తో బాలీవుడ్ కి వెళ్ళింది. ఒకసారి యాక్షన్ లైన్ లోకి దిగాక ఆ ఇమేజ్ ని కంటిన్యూ చేస్తూనే ఉంది సమంత. అయితే మా ఇంటి బంగారంలో యాక్షన్ తో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా ఉండడంతో సినిమా మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది. బాలీవుడ్ లో రక్త బ్రహ్మాండ్ సిరీస్ తో పాటు హాలీవుడ్ ప్రాజెక్ట్స్ కూడా లైన్ లో ఉన్నాయని తెలుస్తోంది. అప్పట్లో ఓ మూవీ కూడా స్టార్ట్ చేసింది సమంత. టాలీవుడ్ తో గ్యాప్ మెయింటైన్ చేసిన సమంత ఇప్పుడిప్పుడే తెలుగు ఆడియన్స్ కి మళ్లీ దగ్గరవుతోంది. ట్రాలాలా బ్యానర్ లో ప్రొడ్యూసర్ గా శుభం సినిమాతో పాటు ఇప్పుడు మా ఇంటి బంగారంతో ఇంకో ప్రాజెక్ట్ చేస్తోంది. సమంత స్టార్ హీరోయిన్ గా ఎంత సక్సెస్ అయినా కాంట్రవర్సీలు, నెగిటివిటీ కూడా ఫేస్ చేసింది. ఫ్యామిలీ మ్యాన్ 2లోనే కాంట్రవర్సీ క్యారెక్టర్ చేసిందంటూ సోషల్ మీడియాలో నెగిటివిటీ తెచ్చుకున్న సమంత పుష్పలో చేసిన ఓ అంటావా సాంగ్ కి అంతకు మించి ట్రోలింగ్ ఫేస్ చేసింది. ఆఖరికి నాగ చైతన్యతో డివోర్స్ విషయంలో, రాజుని పెళ్లి చేసుకోవడంలో కూడా నెగిటివ్ రియాక్షన్స్ అందుకుంది. అయినా అవన్నీ పట్టించుకోకుండా స్ట్రాంగ్ గా తన కెరియర్ ని, లైఫ్ ని కంటిన్యూ చేస్తోంది సమంత. సో వ్యూయర్స్ చూసారు కదా, ఇది వాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరిన్ని ట్రెండింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. బై బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.